అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి వస్తువుపై పన్ను తగ్గుతా వస్తుంది తప్పితే పెరిగే ప్రసక్తే లేదు. ఈరోజు నూతన న్యూజెన్ జిఎస్టీ విధానాన్ని తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మన నిర్మలా సీతారామన్ గారు తీసుకొచ్చిన ఈ విధానం ఏదైతే ఉందో ఇది పేద మధ్యతరగతి వర్గాల్లోనే కాకుండా బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా ఎంతో మేలు చేసేటటువంటి విధానం. ఈ విధానంలో 18%, 12% గతంలో ఉండేటటువంటి ట్యాక్స్ విధానం రద్దు చేసి 5%గా తీసుకొని రావడం జరిగింది. అలానే గతంలో 12%, 5% ట్యాక్స్ ఉన్నటువంటి వస్తువులపై పూర్తిగా జీరో ట్యాక్స్ విధానాన్ని కూడా తీసుకుని వచ్చారు. అయితే పన్ను తగ్గుతా వస్తుంది తప్పితే గడిచిన 11 సంవత్సరాల్లో ఎక్కడా కూడా పన్ను పెరిగిన పరిస్థితి లేదు. ఎన్నో విషయాలు ఈరోజు విజయనగరం జిల్లా తీసుకున్నట్లయితే మనం ప్రత్యేకంగా వ్యవసాయ ఆధారిత జిల్లా అయినటువంటి మన జిల్లాలో వ్యవసాయ పనిముట్ల మీద పూర్తిగా కూడా ట్యాక్స్ని తగ్గించేటటువంటి విధానం వల్ల మన జిల్లా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి దగ్గరలో ఉండేటటువంటి పోర్టు ఏదైతే ఉందో ఈ పోర్టుల మీద రవాణా సౌకర్యాలపై కూడా 28% జిఎస్టీగా ఉన్నదాన్ని 18% జిఎస్టీగా చేసిన వల్ల మన వస్తువుల యొక్క విదేశీ ఎగుమతులు కూడా పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. దీనిపై విజయనగరం జిల్లా నుంచి ఎవరైతే యువత ఉన్నారో ముఖ్యంగా ప్రతిరోజు పైన తిరుగుతూ స్వయం ఉపాధి కానీ అలానే ఉద్యోగాలు చేస్తున్నటువంటి యువతకి ముఖ్యంగా కావాల్సినటువంటి 2 వీలర్లు ఏవైతే ఉంటాయో ఆ 2 వీలర్ల మీద పూర్తిగా ట్యాక్స్ తగ్గించి వారందరికీ కూడా రాబోయే రోజుల్లో ఆ కుటుంబాలకి ఆర్థిక బాసటగా నిలిచినటువంటి న్యూజెన్ విధానాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా ఈరోజు విజయనగరం జిల్లాలో మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, మన ఆంధ్ర ఆడపడుచు నిర్మలా సీతారామన్ గారికి కూడా పాలాభిషేకం నిర్వహించి ఇక్కడ సంబరాలు జరుపుకోవడం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.